అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి అమ్మవారితో కలిసి వివాహ అనంతరం అడుగులు వేసిన అత్యంత పవిత్రమైన రాజమార్గమే ఈ శ్రీవారి మెట్టు. పురాణాల ప్రకారం శ్రీనివాస మంగాపురంలో 6 నెలల పాటు గడిపిన స్వామివారు తిరుమల కొండలకు చేరుకోవడానికి ఎంచుకున్న తొలి మార్గం ఇదే కావడంతో దీనికి ఎంతో ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. చరిత్ర పుటలను తిరగేస్తే విజయనగర చక్రవర్తి అయిన శ్రీకృష్ణదేవరాయలు తన తిరుమల యాత్రలో ఈ మార్గాన్ని వినియోగించేవారని, అందుకే దీనిని రాజమార్గమని పిలుస్తారని తెలుస్తోంది. పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు సైతం ఇదే దారిలో నడిచి స్వామివారిని దర్శించుకున్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. కేవలం 2388 మెట్లు, సుమారు 2 కిలోమీటర్ల పొడవు ఉండే ఈ చిన్నారి నడకదారిలో అడుగు పెడితే ప్రకృతి ఒడిలో ఆధ్యాత్మిక పరవశం కలుగుతుంది. అలిపిరి మార్గం కంటే దూరం తక్కువైనప్పటికీ ఇక్కడి ప్రతి మెట్టు వెనుక ఒక పురాణ గాథ, ప్రతి మలుపులోనూ ఒక దైవిక అనుభూతి దాగి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గంలో అడుగు పెట్టగానే మిమ్మల్ని పులకరింపజేసే ప్రకృతి సౌందర్యం స్వాగతం పలుకుతుంది. ఆకాశాన్ని తాకేలా నిటారుగా నిలిచిన నీలగిరి కొండలు, పచ్చని పందిరిలా అల్లేసిన దట్టమైన అడవులు మరియు పక్షుల కిలకిల రావాల మధ్య సాగే ఈ ప్రయాణం ఒక అద్భుతమైన అనుభూతి. ఇక్కడ నిర్మాణ శైలి పురాతన మరియు ఆధునిక శైలిలో కలయికగా కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రవేశ ద్వారం వద్ద ఉన్న అభయ ఆంజనేయ స్వామి విగ్రహం మరియు పాతకాలపు కావలి మండపాలు మనల్ని చరిత్రలోకి తీసుకెళ్తాయి. భక్తుల సౌకర్యార్థం తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ అద్భుతమైన వసతులను కల్పించింది. మెట్ల మార్గమంతా ఎండా వానల నుండి రక్షణ ఇచ్చేలా నిర్మించిన పైకప్పు, రాత్రి వేళల్లో వెలుగునిచ్చే విద్యుత్ దీపాలు, ప్రతి మలుపులోనూ స్వచ్ఛమైన త్రాగునీరు, విశ్రాంతి గదులు భక్తుల అలసటను దరిచేరనీయవు. కేవలం నడక దారి మాత్రమే కాదు, ఈ మార్గం ప్రకృతి ఒడిలో వెలిసిన ఒక అద్భుతమైన శిల్పకళ కన్నంలా కనిపిస్తుంది. భక్తుల పాపాలను హరిస్తూ మోక్ష మార్గానికి సోపానంగా నిలిచే ఈ శ్రీవారి మెట్టు మార్గం భక్తుడిని భగవంతుడికి అత్యంత చేరువ చేసే ఒక దివ్యమైన అనుభవం. ఇక్కడికి వెళ్ళాలంటే బస్ టైమింగ్స్ ప్రతి గంటకి ఒక బస్సు ఉంటుంది. అలాగే ఆటోస్, బస్సెస్, ట్యాక్సీస్ అవైలబుల్గా ఉంటాయి. మనం ఇప్పుడు తిరుమల గురించి తెలుసుకుందాం పదండి. సమస్త కోటి బ్రహ్మాండాలకు అధిపతి, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు స్వయంభువుగా వెలిసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. పురాణాల ప్రకారం కృతయుగంలో వృషభాద్రిగా, త్రేతాయుగంలో అంజనాద్రిగా, ద్వాపర యుగంలో శేషాద్రిగా మరియు ప్రస్తుత కలియుగంలో వెంకటాద్రిగా పిలువబడే ఈ 7 కొండలు సాక్షాత్తు ఆదిశేషుని స్వరూపంగా భావిస్తారు. భృగు మహర్షి వల్ల కలిగిన అవమానంతో శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి రాక ఆమెను వెతుకుతూ వచ్చిన శ్రీ మహావిష్ణువు శేషాచల కొండల్లోని వరాహ క్షేత్రంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఆకాశరాజు కుమార్తె పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్న స్వామివారు భక్తుల కష్టాలను తీర్చి మోక్షాన్ని ప్రసాదించడానికి ఈ కొండపైన శిలారూపంలో వెలిసారని ప్రతీతి. చారిత్రక ఆధారాల ప్రకారం పల్లవులు, చోళులు, పాండ్యులు మరియు ముఖ్యంగా విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. ఆలయ శిఖరంపై ఉన్న ఆనంద నిలయం అనే బంగారు గోపురం స్వామివారి దివ్యత్వానికి ప్రతీక. కొన్ని వేల సంవత్సరాల నుండి నిరంతరాయంగా జరుగుతున్న నిత్య కళ్యాణం, పచ్చ తోరణం లాంటి సేవలు, బ్రహ్మోత్సవాలు తిరుమలను ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా నిలబెట్టాయి. అందుకే వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన అంటే ఈ బ్రహ్మాండంలో వెంకటాద్రికి సమానమైన క్షేత్రం మరొకటి లేదని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణం భారతీయ శిల్పకళ వైభవానికి ఒక అద్భుత నిదర్శనం. ప్రధానంగా ద్రావిడ నిర్మాణ శైలిలో రూపుదిద్దుకున్న ఈ క్షేత్రం శతాబ్దాల కాలంగా పల్లవ, చోళ, పాండ్య మరియు విజయనగర రాజులు హయాంలో విస్తరించింది. ఆలయానికి ప్రాణధారమైన ఆనంద నిలయం అనే గర్భగుడి పైన ఉన్న విమాన గోపురం
వెయ్యేళ్ల చరిత్రకు సాక్ష్యం. దీనిపై ఉన్న బంగారు పూత భక్తులకు కనువిందుగా చేయడమే కాక స్వామివారి దివ్య శక్తికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ప్రాకారాలు మరియు మండపాలు, ముఖ్యంగా మహాద్వారం మరియు వెండి వాకిలి అద్భుతమైన చెక్కడాలతో అలరారుతాయి. గర్భగుడికి ముందే ఉండే బంగారు వాకిలి భక్తులను పరవశింపజేస్తుంది. 16వ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు ఈ ఆలయానికి సమర్పించిన విరాళాలతో అనేక మండపాలు, గాలిగోపురాలు రూపుదిద్దుకున్నాయి. గర్భగుడి చుట్టూ ఉన్న ప్రదక్షిణ మార్గాలు, ధ్వజస్తంభం మరియు బలిపీఠం వంటివి ఆగమ శాస్త్రాల ప్రకారం అత్యంత ఖచ్చితత్వంలో నిర్మించబడ్డాయి. ప్రతి రాయి, ప్రతి శిల్పం వెనక ఒక ఆధ్యాత్మిక అర్థం దాగి ఉన్న ఈ ఆలయం కేవలం ఒక కట్టడం మాత్రమే కాదు, ఇది భగవంతుడు కొలువై ఉన్న ఒక దివ్యమైన శక్తి కేంద్రం. తిరుమల క్షేత్రానికి గుండెకాయ వంటిది ఆ ఆనంద నిలయం. కోట్లాది మంది భక్తులకు తప్పించే ఆ గర్భగుడి కేవలం ఒక కట్టడం కాదు, అది అనంతమైన శక్తికి నిలయం. అక్కడ కొలువై ఉన్న 7 అడుగుల మూల విరాట్ విగ్రహం వెనక ఉన్న రహస్యాలు విజ్ఞాన శాస్త్రానికి కూడా అందని అద్భుతాలు. స్వామివారి విగ్రహం వెనక భాగంలో చెవు పెట్టి వింటే సముద్రపు హోరు వంటి ఓంకార నాదం స్పష్టంగా వినిపిస్తుందని అర్చకులు చెబుతుంటారు. విగ్రహం శిలారూపంలో ఉన్నప్పటికీ స్వామివారి వీపు భాగం ఎప్పుడు తేమగా ఉంటుందని, ఎన్నిసార్లు తుడిచినా అక్కడ నీటి చుక్కలు కనిపిస్తాయని అంటారు. మరో ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే గర్భాలయంలోని విగ్రహానికి అలంకరించే పూలు, తులసి దళాలు వాడిపోయిన తర్వాత వాటిని బయటకు తీసుకురాకుండా విగ్రహం వెనక ఉన్న ఒక జలధారిలో పడవేస్తారు. అవి నేరుగా 20 కిలోమీటర్ల దూరంలోని వెంకటాపూర్ అనే గ్రామంలో తేలుతాయని ప్రతీతి. అంతేకాదు, స్వామివారికి అభిషేకం చేసే సమయంలో విగ్రహం నుండి నిజమైన చెమట పట్టినట్లుగా నీటి బిందువులు కనిపిస్తాయని, ఆయన జుట్టు పట్టులా మెరుస్తూ నిజమైన మానవ కేశాలు వలె ఉంటుందని చెబుతుంటారు. గర్భగుడిలో వెలిగే దీపాలు ఎన్నడూ ఆరిపోవని, అవి కొన్ని శతాబ్దాల నుండి నిరంతరాయంగా వెలుగుతూనే ఉన్నాయని అంటారు. ప్రతి గురువారం స్వామివారికి నిజరూప దర్శనమిచ్చే సమయంలో విగ్రహంపై ఉన్న పచ్చకర్పూరం గుర్తులను వేసిన అవి మళ్ళీ కనిపిస్తాయని భక్తుల నమ్మకం. ఈ అద్భుతాలన్నీ చూస్తుంటే అక్కడ ఉన్నది కేవలం ఒక శిలా విగ్రహం కాదు, సాక్షాత్తు ఆ పరమాత్ముడే సజీవంగా కొలువే ఉన్నాడని అర్థమవుతుంది. ఈ గర్భగుడి రహస్యాలు తిరుమల వైభవాన్ని మరింత పెంచుతూ భక్తులలో విశ్వాసాన్ని నింపుతున్నాయి. అంతేకాకుండా విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉంటుందని చెబుతుంటారు. సాధారణంగా పచ్చకర్పూరం రాతిపై వేస్తే పగుళ్ళు వస్తాయి, కానీ స్వామివారి విగ్రహానికి ఏమీ కాదు. గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపించిన విగ్రహం నిజానికి కొంచెం కుడివైపు జరిగి ఉంటుంది. మరో ముఖ్యమైన విశేషాలు: ధ్వజస్తంభం ఇది బంగారు పూతతో ఉండి స్వామివారి కొలువుకు ఆహ్వానం పలుకుతుంది. అలాగే ఆలయంలో శ్రీకృష్ణ దేవరాయల విగ్రహాలు ఆలయ ప్రవేశంలోనే రాయులు మరియు ఆయన దేవరలు లోహ విగ్రహాలు చూడవచ్చు. వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం ఇక్కడ పూజలు, ఉత్సవాలు జరుగుతాయి. ఇవి అన్ని ఆగమ శాస్త్రం ప్రకారం జరుగుతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఫర్ మోర్ వీడియోస్. సైనింగ్ ఆఫ్ జేపీ. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.